రెండో అధ్యాయము. శ్రీ మాత్రే నమః. తారాకాంతి తిరస్కారి నాశాభరణ భాషుర. అప్పుడే వికసించిన సంపంగి మొగ్గలాగా సన్నగా పొడవుగా ఉన్నది అమ్మవారి ముక్కు. ఆ ముక్కుకు అలంకరించబడిన నాసాభరణము బులూకి మణిమాణిక్యాలు మౌక్తికముల చేత కూర్చబడి దివ్యమైన కాంతులు వెరజల్లుతూ ఉన్నవి. ఆ కాంతుల ముందు నక్షత్ర కాంతులు కూడా వెలవలబోతున్నాయి. నక్షత్ర కాంతులనే తిరస్కరించబడుచూ ఉన్నది ఆ నాసాభరణ కాంతి. అందుకే కాబోలు కన్యాకుబ్జంలోని అమ్మవారి విగ్రహమునకు ఎదురుగా ఉన్న దక్షిణపు వాకలిని మూసివేసినారు. హిందూ మహాసముద్రము నుండి వచ్చే పడవలు అమ్మ ముక్కు పుడక కాంతిని చూచి అదే లైట్ హౌస్ అని భ్రమరించి అటువైపుగా వచ్చి అక్కడ ఉన్న కొండలను కొట్టుకొని పడిపోతాయేమో అని ఆ ప్రమాదము సంభవించకుండా ఆమెకు ఎదురుగా ఉన్న వాకిటిని దక్షిణపు వాకిలిని పూర్తిగా మూసివేసినారు. దానిని బట్టి ఆమె ముక్కు పుడక కాంతి ఎంతో దేవీప్యమానంగా వెలుగుతూ ఉంది, అంత దూరము ప్రకాశిస్తుంది అని మనకు నిరూపణమవుతుంది. ముఖ కాంతి అనడి ప్రవాహమునందు కదలాడుచున్న చేపల వలె ఉన్నవి ఆమె కళ్ళు. వక్రలక్ష్మి పరివాహ చలనీనామలోచన. సూర్యచంద్రులనే కమ్మలుగా ధరించి ఉన్నది ఆ తల్లి. చంద్రబింబమునందు ఉన్న మచ్చలాగా ఆ తల్లి యొక్క ముఖ చంద్రబింబమునందు కస్తూరి తిలకము ఉన్నది. చెంపకము, అశోకము, పున్నాగము, సౌగంధము మొదలగు పుష్పములు ధరించి కదంబ కుసుమప్రియ అయ్యింది ఆ తల్లి. మణిగణ ఖచ్చితములైన కిరీటముల చేత కప్పబడి అష్టమి నాటి చంద్రునిలాగా అర్ధ చంద్రాకారముగా ఆమె ముఖము ఎర్రని కాంతులతో ప్రకాశించుచూ ఉన్నది. పద్మరాగ శిలాదర్శి పరీభావి కపోలబు. పద్మరాగము ఎరుపు రంగులో ఉండి నునుపుగా ఉన్నందువలన ఆ పలకను అద్దమునకు బదులుగా ప్రతిబింబమును చూచుకొనుటకు పూర్వకాలంలో వాడుచూ ఉండేవారు. అద్దము లాంటి అమ్మ చెక్కిళ్ళ మీద పక్కనున్న అయ్యవారి ప్రతిరూపము ప్రతిఫలించుచున్నది. అంత నునుపుగా ఎర్రగా మెత్తగా ఉన్నవి అమ్మ చెక్కిళ్ళు. పద్మరాగశిల అనే అద్దమును కూడా తల తన్నేటట్లుగా ఉన్నవి ఆ అమ్మ చెక్కిళ్ళు. ఇక ఆమె వలపులు తేనె పలుకుల వలె వీణానాద మాధుర్యమును మించినట్లుగా మధురానుభూతిగా వినుసొంపుగా నుండెను. అంత మాధుర్యముగా ఉన్నవి ఆమె పలుకులు. ఆమె పాదములకు నమస్కరించే భక్తులైన బ్రహ్మాది దేవతల యొక్క తమో గుణములను ఆమె కాలిగ్రోలు కాంతిల చేత నశింపజేయుచున్నది. శిరస్సు నుండి పాదాలు వరకు ఆమె సకల లావణ్యములను వర్ణించి చెబుతూ వచ్చిన వాగ్దేవతలు చివరకు ఆమెను సర్వాభరణ భూషిత మహాలావణ్య సేవిది అని అన్నారు. సర్వాభరణ భూషములను అలంకరించుకొని ఉన్న ఆ మరాలి మందగమనను ఒక్క మాటలోనే ఆమె అందచందాలను గురించి చెప్పారు మనకు. సౌందర్యము అనే నిధి ఒక్క చోట గుట్టగా పోస్తే ఏ విధంగా ఉంటుందో అలాగా విశేష సౌందర్యము చేత ఆమె త్రిలోక సుందరి అయి మహాత్రిపుర సుందరి అయి ఉన్నది. లావణ్యమే కాదు మహాలావణ్యము అంతా ఆమెలోని కనిపిస్తున్నది. ఎంత చక్కటి తల్లి మా అమ్మ, తలుచుకుంటేనే కళ్ళు చెమ్మగిల్లుచున్నాయే. అంతటి ఆ మహాలావణ్య సేవిదిని ఒక్కసారి చూచినా ఈ కన్నులేనా? మాటలలో చెప్పలేనటువంటి సౌందర్యము ఆమెది. ముగ్ధ మనోహర రూపిణి ఆమె. ఆ సౌందర్య రాశిని ఒక్కసారి చూస్తే ఎంత బాగుండునో కదా. మందాస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస.
అమ్మ చిరునవ్వు యొక్క కాంతి ప్రవాహమునందు కామేశ్వరుని మనస్సు ఓలలాడుతూ ఉంటుంది. అమ్మ నవ్వుకు అయ్య దాసోహము. పూర్వము ఒకసారి శంకరుడు త్రిపురాసురులను సంహరించి కైలాసాన్ని తిరిగి వచ్చారు. ఆ ప్రళయ భీకర ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అందరూ తల్లడిల్లిపోయారు. అయ్యను ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి ఎవరికీ సాధ్యం కాలేదు. ఆ సమయంలోని అమ్మవారు లోపల నుండి బయటకు వచ్చింది. ద్వారానికి ఒక ప్రక్క వారగా నిలబడి అయ్యవారి మీద ఒక చిరునవ్వు విసిరింది. అంతే, తన ప్రళయ శంకరుడు కాస్త ప్రణయ శంకరుడు అయిపోయాడు. అలాగా అమ్మవారు తన చిరునవ్వుతోటి అయ్యగారి మనస్సును దోచుకున్నది. భార్య చిరునవ్వు భర్త కోపానికి సరైన మందు అని మన పెద్దలు ఊరికే అన్నారా? మరి ఆ మహాలావణ్య సేవిది ఎలా పూజించాలి, ఎలా స్మరించాలి? శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.